హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే చిట్టి తల్లి బర్త్డే రోజు. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేసాను. జాబ్ చేసినప్పటి నుంచి చిన్ని తల్లి నాతో పాటే లేస్తుంది అనమాట. ఏ టైం అయినా కానీ ఎర్లీ మార్నింగ్ అయితే 5 o'clock లేసాను. చూస్తే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేము బర్త్డే ఎలా చేస్తాం అనేది అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. పొద్దున్నే లేవగానే ఒకటే భయం అయింది. అసలు బర్త్డే టైం వరకు వర్షం వస్తుందా, మంచిగా ఉంటుందా అనేసి అయితే భయమైంది అనమాట. చింతలు అయితే నన్ను ఒక్క పని కూడా చేసుకొని ఇస్తలేదు. ఇక లేవగానే అలా ఎత్తుకోవాలి. డైలీ వర్షం వచ్చినా రాకపోయినా కానీ మన ఫంక్షన్ అయితే ఆగదు కదా. ఇంకా బయటకి అయితే వచ్చాము. మా అల్లుడు ఇక్కడ వచ్చేసి రైస్ తీసుకుందామని అయితే బయటకి సామాన్లు తీసుకొని ఇంకా వెళ్ళామన్నమాట. ముందు రోజు వరకు కూడా నాకు అసలు టైం కుదరలేదు. బర్త్డే రోజే నేనైతే మెహందీ పెట్టించుకున్నాను అనమాట. మా స్టాఫ్ వాళ్ళు వచ్చారు. ఇంకా చింతల్లి పడుకున్నప్పుడే పెట్టించుకుందాం అనుకున్నాను కానీ అసలు నాకు టైం సెట్ అవ్వలేదు. ఒకవేళ అది ఎంతసేపు ఉంటుందేమో అనేసి ఇంకా నేను అదే రోజు పెట్టుకున్నాను. కూడా 2 minutes, ఎందుకంటే ఇంకెప్పుడెప్పుడు లేస్తుందా చింతల్లి, మళ్ళీ అంతా లాగేస్తుందా అనేసి అయితే నేను సింపుల్గా ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. మా రిలేషన్ వాళ్ళు కూడా ఎవ్వరు రాలేదనమాట. ఆల్మోస్ట్ 9-10 అయింది ఎర్లీ మార్నింగ్ అయితే. ఇంకా నేను ఇంట్లో వర్క్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా ఇది కంప్లీట్ చేసేసుకుని అది స్టార్ట్ చేసేసాను. బర్త్డే అప్పుడైతే ఏం అంత భయం కానీ ఏం అనిపించలేదు. కానీ చింతల్లి బర్త్డేకి ఎందుకో నాకైతే ఒకటే టెన్షన్ అయిందనమాట. మా వైపు అయితే ఆమె బర్త్డే 13th కాబట్టి 13th నుంచి 16th వరకు వర్షాలు ఉన్నాయి అనేసరికి అయితే ఇంకా ఎలా ఉంటుందో ఏమో అనేసి అయితే భయం. ఆ రోజైతే కొంచెం అయితే లైట్గా వర్షం వచ్చింది. ఇంకా వస్తుంది పోతుంది. మేమైతే ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట బర్త్డే పార్టీ. మెహందీ అన్ని పెట్టేసుకుని వంటలు కూడా కంప్లీట్ చేసేసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఈవినింగ్ 7 to 8 మధ్యలో బర్త్డే పార్టీ పెట్టుకుందాము. మేమున్న దగ్గరనే కిందనే ఉంటుంది అనమాట. అక్కడే స్టే చేసి నాకైతే ఒకటే టెస్ట్ పెట్టారు. నేను రెడీ కావడానికి చాలా టైం పట్టింది. నేను వచ్చేసేసరికి ఇంకా డాడీ ప్రిన్సెస్ అయితే ఇంకా ఫొటోస్ అయితే కొన్ని దిగిండ్రు. తల్లి మాత్రం నేనైతే ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో ఇక్కడ స్టేజ్ మీదకి అప్పటి నుంచి అసలు పక్కన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదన్నమాట. వాళ్ళ డాడీ దగ్గర మంచిగా ఉండేది కానీ ఎందుకో బర్త్డేలో అయితే అసలు మొత్తం నా దగ్గరనే ఉండి ఫొటోస్ దిగింది. మళ్ళీ ఎవరైనా ఫొటోస్ దిగుతారన్నా కానీ వాళ్ళ దగ్గర కూడా పోలేదు. ఇక డ్రెస్ వచ్చేసి అయితే ఇది తీసుకున్నానండి. కలర్ అయితే ఎలా ఉందో కామెంట్. ఆల్మోస్ట్ చింతలి డ్రెస్ కోసం ఒక 3-4 days అయితే తిరిగాము. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. వారిదైనా నాదైనా విక్కీదైనా వితిన్ 1 dayలోనే సెలెక్ట్ చేసుకుంటాము. ఈసారి మాత్రం చింతల్లి అయితే ఇక 4 days టైం బట్టి ఫైనల్గా ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసిన వాళ్ళ డాడీ. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది. వచ్చే వాళ్ళు కూడా చాలా మంది రాలేదు. అప్పటికే 7 ఉన్న దగ్గర వర్షం అయితే లైట్గా వస్తుంది కానీ ఇంకా అదే రోజు బర్త్డే రోజు అయితే బయట ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా కొంచెం మంది దగ్గర ఉన్న వాళ్ళు రాలేదు. కొంచెం దూరం ఉన్న వాళ్ళైతే ఒక 2-3 members అయితే వచ్చారు. మా రిలేషన్స్నే చాలా వరకు అయితే విలేజ్లో ఉన్న వాళ్ళనే పిలిచాము. అయినప్పటికీ వర్షం వచ్చిందని రీజన్తో రాలేదు. కొంచెం విక్కీ టైంలో అయితే పిలవని వాళ్ళని కూడా ఈ టైంలో అందరినీ కవర్ చేద్దామనేసి చాలా వరకు అయితే పిలిచాము. కానీ ఇంకా వర్షం కారణం వలన అయితే ఇంకా రాలేకపోయారు. చింతల్లి బర్త్డే అయితే ఇక స్టార్ట్ అయిపోయింది అనమాట. చింతల్లి డ్రెస్ వల్ల ఏమన్నా చికాకు చేసుకుంటుందేమో అనుకున్నాను కానీ ఇంకా బర్త్డే అప్పటి నుంచి ఇంకా నా దగ్గరనే ఉంది కాబట్టి కొంచెం కానీ చికాకు చేసుకోలేదు. మొత్తం చింతల్లేనే విక్కైనా అస్సలు పడుకోలేదు. బర్త్డే టైంకి నా విక్కీ మాత్రం ఫుల్ నిద్రపోయింది అనమాట. చిట్టల్లి విక్కీకి 2 photos చాలా దించాలనుకున్నాను. ఆ టైం వరకు మా విక్కీ అయితే ఇంకా స్లీపింగ్ టైం కాబట్టి కొంచెం కొన్ని ఫొటోస్ తీసాను. కేక్ కటింగ్ అయిపోయాక ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరైతే ఫొటోస్ అయితే దించాము. ఆ వీడియో అయితే ఇంక ఇక్కడైతే లేకుండే. పోయేంత వరకు కొంచెం వర్షం అయితే రాలేదు. ఇంకా ఫుడ్ టైంలో అయితే ఇంకా పొద్దున్న నుంచి అయితే కష్టపడ్డాడు అనమాట. ఎంత కష్టపడ్డాడంటే వాళ్ళ మద్దల కోసం చెప్పలేనంత చూపిస్తాడు. వీళ్ళందరూ చిట్టి తల్లికి హెల్ప్ చేసిన వాళ్ళు థ్యాంక్స్ చెప్పు. ఎందుకు భయపడుతున్నారు మీరు? అసలుకి చూడు వీళ్ళందరూ భయపడుతున్నారు. చెప్పురి. ఇక ఇంత ఫుడ్ కూడా వాళ్ళే పెట్టి థ్యాంక్ యూ సో మచ్.
మాకు అక్క ఏం తీసుకోలేదు ఇంకా ఎట్లా రాసుకుంటున్నా. వీళ్ళందరూ మా బిట్టు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ వచ్చి మా చిట్టల్లి కోసం అయితే హెల్ప్ చేసి అందరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నా చిట్టల్లి బర్త్డే వీడియో అయితే ఇదే అండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అందరికీ బాయ్.